నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాజిటివ్ పేరెంటింగ్ అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ విషయం గురించిన వివరాలను ప్రముఖ విద్యావేత్త శ్రీ టీవీఎస్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. పిల్లల పెంపకము ఒక సహజ ప్రక్రియ కదా సార్. దీనిపై తల్లిదండ్రులకి అవగాహన కలిగించాలంటే మనం ఏ విధంగా చేయాలి, ఏ రకంగా మనం వాళ్ళకి సలహాలు ఇవ్వాలి? ఇవాళ మనం ఒక మంచి అంశం గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం వచ్చింది. మాతృత్వం ఒక మధురమైనటువంటి అనుభూతి. ప్రతి మహిళ కూడా తన కడుపు పండంటి బిడ్డను కనాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆ బిడ్డ చక్కగా ఎదిగి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పి ఉద్దేశిస్తారు. నిజానికి మన దేశం పుణ్యభూమి అన్నటువంటి పేరుంది. ఇది ఒక వేద భూమి అని కూడా అంటాం. పరమాత్ముడైనటువంటి శ్రీహరి అమ్మ లాలన్ని అందిపుచ్చుకోవాలని, అమ్మ ప్రేమని అనుభవించాలని శ్రీకృష్ణుడిగా జన్మనెత్తినటువంటి వైనం మనకి భాగవతంలో కనిపిస్తుంది. అలాగే మృకండ మహర్షి, మరుధ్వతి దంపతులు కూడా ఎంతో తపస్సు చేస్తారు ఒక బిడ్డ కోసం. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళను ఒక వరం కోరుకోమంటాడు. 100 సంవత్సరాల ఆయువు కలిగినటువంటి పిల్లవాడు కావాలన్నా, అల్పాయుష్కుడైనప్పటికీ కూడా సకల గుణాభిరాముడైనటువంటి పిల్లవాడు కావాలన్నా కోరుకోండి అని అంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అల్పాయుష్కుడైనా కూడా మంచి సుగుణ సంపన్నుడైనటువంటి బిడ్డ మాకు కావాలి అని కోరుకుంటారు. అలా పుట్టినవాడే మార్కండేయ మహర్షి. అంటే మన సంప్రదాయంలో ప్రతి సందర్భంలో కూడా మంచి పిల్లలు ఉండాలని, పిల్లల ద్వారా తల్లిదండ్రులు తమ కలలు నెరవేర్చుకోవాలని కోరుకోవడం మనకి కనిపిస్తుంది. మన దేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాలు ఎక్కడెక్కడున్నాయో అన్ని చోట్ల కూడా తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష తమ పిల్లలు మంచి పిల్లలుగా ఎదగాలి అన్నటువంటి కోరిక మనకు కనిపిస్తుంది. ప్రపంచానికి ప్రజాస్వామ్య భావనను తెలియజేసినటువంటి గ్రీకు దేశం ఏథెన్స్. ఆ ఏథెన్స్ దేశంలో సోక్రటీస్ లాంటి మేధావులు కుటుంబం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. కుటుంబం అనేటువంటిది ఎందుకు అని మనం అనుకుంటే, ఇది మానవ చరిత్ర, సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందజేయడానికి ప్రధాన పాత్ర వహించేటువంటి ఒక మానవ సమాజ వేదికగా ఆయన కుటుంబం గురించి చెప్తారు. అంటే మనం మన నాగరికతని సంరక్షించుకోవాలి అని అంటే, ఒక తరం నేర్చుకున్నటువంటి జ్ఞాన సంపత్తిని తర్వాతి తరానికి అందజేయాలి అని అంటే కుటుంబం ప్రధాన పాత్ర పోషించాలి అంటారు. అందుకనే మేధావులు కుటుంబాన్ని సమాజానికి ఒక ప్రతిబింబంలాగా చెప్తారు. సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమాజం యొక్క ప్రభావం ఎలా ఉంది అన్న విషయాలను చూడాలి అని అంటే కుటుంబం గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. అయితే పశుపక్షాదులన్నిట్లో కూడా పిల్లలని కనడం, పెంచడం, పెద్ద చేయడం అన్నటువంటి వైనం మనకుంది. అయితే మనుషులుగా మన కుటుంబ వ్యవస్థలో పిల్లలను తీర్చిదిద్దడంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకు కనిపిస్తాయి. చాలామంది అంటారు, కుటుంబంలో పిల్లల్ని పెంచి పోషించడం ఏముంది, నారు పోసిన వాడే నీరు పోయడా, అందులో మగపిల్లలైతే వాడు కట్టుకోవడానికి ఒక గోచిగుడ్డ ఉంటే చాలు, వాడే పెరిగి పెద్దవాడైపోతాడు అన్నటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు అలా ఉండొచ్చునేమో, కానీ ఇవాళ మారినటువంటి సామాజిక పరిస్థితులను మనం గమనించి చూసినట్లయితే 20-25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సామాజిక సందర్భాలు ఏవి ఇప్పుడు లేవు. పిల్లల మీద అన్ని వైపుల నుంచి కూడా రకరకాల ప్రభావాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా సెల్ ఫోన్, టీవీ ఇలాంటి రకాలైనటువంటి అంశాలు పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే బయట ఉండేటువంటి పరిస్థితులు కూడా, ఆహార పదార్థాలు, దొరికేటువంటి వాతావరణం, కాలుష్యంతో కూడినటువంటి మన పరిసరాలు, అన్ని రకాలుగాను పోషక విలువలు లేనటువంటి ఆహారం తినేటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా పిల్లల చుట్టూ పెనవేసుకుపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో పిల్లలని పెంచడం అన్నది
అంత తేలికైన విషయం ఏం కాదు. అందుకోసమే మనం పిల్లల పెంపకం పట్ల అతి జాగరూకత వహించాల్సినటువంటి అవసరం ఇవాళ ఏర్పడింది. కొన్ని తరాల ముందు మనం గమనించి చూసినట్లయితే ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనకు కనిపించేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పిల్లల్ని తల్లిదండ్రులు ఎవరైనా ఏదైనా విషయానికి కోప్పడితే అవ్వలు, తాతలు, అత్తలు, మామలు ఎవరో ఒకళ్ళ దగ్గరికి చేరదీసి వారిని అనునయించి ఏ పని అనుచితంగా ఉంటుందో దానిని ఆచరించేటువంటి విధానం ఎలా ఉంటుందో దానిని నేర్పేవాళ్ళు. ఏది సముచితం కాదో, ఏది సముచితం అవుతుందో అర్థం చేసుకునేలాగా ఆ పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పేవాళ్ళు. ఇవాళ కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా మనకి మైక్రో కుటుంబంలాగా మారిపోయింది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇవాళ వ్యష్టి కుటుంబాలుగా మారిపోయినప్పుడు తల్లిదండ్రులు అనేక రకాలైనటువంటి పని ఒత్తిడులలో ఉన్నారు. ఈ పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం అన్నది ఒక సవాలుగా మారింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు WHO ఇచ్చినటువంటి కుటుంబానికి ఉన్న నిర్వచనాన్ని మనం ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ WHO వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఉమ్మడి కుటుంబం అన్నటువంటిది కానీ, వ్యష్టి కుటుంబం కానీ, సమిష్టి కుటుంబం కానీ ఏదైనప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి బంధాలు, బాంధవ్యాల ద్వారా అక్కడ ఏర్పడేటువంటి బాండ్ ద్వారా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి అలవడేదిగా ఉంటే దానిని కుటుంబం అనాలి అని చెప్పి అంటారు. ఇది మన సమాజంలో, ప్రధానంగా భారతీయ సమాజంలో కుటుంబంలో పిల్లలని కనడం, పోషించడం అన్నది అతి సహజంగా జరిగిపోయేటువంటి ప్రక్రియగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీని గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుకోవాలి, ఏమిటంత పెద్ద సమస్యలు ఏమొచ్చినాయి అని మనం చూసినట్లయితే ఇవాళ కుటుంబ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు పిల్లల పెంపకం మీద చాలా పెద్ద ప్రభావాన్ని కల్పిస్తోంది. ఆర్థిక స్థితిగతులను మనం బేరీజు వేసుకుని చూసినప్పుడు అటు మధ్యతరగతి కుటుంబాల్లోనూ, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోనూ, ఉన్నత శ్రేణి కుటుంబాల్లోనూ ఏ కుటుంబాల్లోనైనా సరే పిల్లల పెంపకం అన్నది ఒక సవాలుగా కనిపించినటువంటి వైనం మనం ఇవాళ పరిశీలిస్తున్నాం. అందుకని అమ్మ, కుటుంబ వ్యవస్థ అన్నదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని పిల్లల పెంపకానికి సంబంధించి తల్లిదండ్రుల బాధ్యతలేంటి, ఏం తెలుసుకోవాలి అన్నటువంటి విషయాలని కూలంకషంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా బాగా వివరించారు సార్. మన కుటుంబ వ్యవస్థ, మనం చేయాల్సిన విధానాలు, సమాజం, వీటన్నిటి గురించి చాలా బాగా చెప్పారు. పాజిటివ్ పేరెంటింగ్ అంటే ఏంటి సార్? మరి నేటి తరం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రవర్తిస్తున్న విధానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మంచి ప్రశ్న. ఒక కుటుంబం యొక్క పూర్వాపరాలని, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి పిల్లల్ని, తద్వారా సమాజానికి కలుగుతున్నటువంటి మేలుని ఉమ్మడిగా పరిశీలించి చూస్తే దానిని మనం పాజిటివ్ పేరెంటింగ్ అంటాం. ఈ పాజిటివ్ పేరెంటింగ్ అన్నటువంటి భావనని మొదటిసారిగా మ్యాట్ శాండర్స్ అనేటువంటి ఒక అమెరికన్ మేధావి ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఎందుకు పాజిటివ్ పేరెంటింగ్ ఉండాలి అని అంటే, సాధారణంగా కుటుంబ వ్యవస్థలో ఇవాళ మనకు కనిపిస్తున్నది ఏమిటి అంటే, తండ్రి పాత్రను చూసినప్పుడు తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. పిల్లలతో మాట్లాడడం అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంది. తల్లి ఒకవేళ ఉద్యోగ వ్యాపారాల్లో నిమగ్నమైపోయి ఉంటే పిల్లలతో గడిపేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉన్నత శ్రేణి కుటుంబాలను చూసినట్లయితే ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వాళ్ళ పనుల్లో ఉండిపోతారు. అందువల్ల పిల్లల సంరక్షణ కోసం ఆయాలను మరొకళ్ళనో అక్కడ ఉంచేటువంటి ప్రయత్నం మనకు కనిపిస్తుంది. అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబాలు, లేకపోతే దారిద్ర్యరేఖకు దిగువ నుండేటువంటి కుటుంబాలు గమనించి చూసినట్లయితే అక్కడ కూడా తల్లిదండ్రులకి పిల్లల గురించి పట్టించుకోవడానికి, పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి పెద్ద అవకాశం ఉన్నట్లుగా మనకెక్కడా కనిపించడం లేదు. ఏ తర్వాత గమనించినట్లయితే అటు ఉన్నత శ్రేణి వర్గాలలోనూ, ఇటు దిగువ మధ్యతరగతి వర్గాలలోనూ పిల్లల పట్ల ఉండేటువంటి శ్రద్ధతో పోలిస్తే మధ్యతరగతి వర్గాలలో పిల్లల మీద చాలా పెద్ద ఆకాంక్షలు ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళు సాధించాలి అనుకున్నటువంటి విషయాలను
సాధించలేనటువంటి అంశాలను పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం అన్నది కనిపిస్తుంది. అందువల్ల పిల్లల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కనిపిస్తుంది. ఇవాళ మన సమాజాన్ని చూసినట్లయితే అందరూ తల్లిదండ్రులు కూడా ఆర్థిక అసమానతలను పక్కన పెడితే తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్పించాలని, చక్కటి విద్యాబుద్ధులు వచ్చేలాగా చూడాలని, తద్వారా మంచి ఉద్యోగ ఉపాధిలోకి వెళ్ళాలని, వాళ్ళు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించేటువంటి వ్యక్తులుగా మారాలని అభిలషించటం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కోరికలన్నీ బాగానే ఉన్నాయి. దానికోసం అనుసరించేటువంటి విధానాల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సమస్యలు మన ముందు కనిపిస్తాయి. అందుకని యూనిసెఫ్ ఏమంటుంది అంటే, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అనేటువంటి యూనిసెఫ్ సంస్థ పేరెంటింగ్ అన్న దాన్ని వాళ్ళు ఒక చక్కటి మాటతో చెప్పారు. పిల్లల పెంపకం అనేది ఒక అందమైన అద్భుతమైనటువంటి కళ అన్నారు. దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అన్నారు. పిల్లల్ని పెంచడం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ అని ఎందుకన్నారు అని అంటే, ప్రతి పిల్లవాడు కూడా యునీక్ అంటాం. అంటే ఒకళ్ళతో పోల్చినప్పుడు మరొకళ్ళలో వేరే రక ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. అందుకని ఎవరితో పోల్చడానికి వీలు కాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క సుగుణాలు మనకు కనిపిస్తాయి. ఒక నైపుణ్యం అన్నది మనకు కనిపిస్తుంది, ఒక సమర్థత అన్నది మనకు కనిపిస్తుంది. అంచేత ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడిని మనం తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసే సందర్భాలు పేరెంటింగ్ని ఒక కళలాగా భావించాలి అన్న వైనం చెప్తాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కూడా పిల్లల పట్ల ఇలాంటి రకాలైనటువంటి అభిరుచి కలిగిన తల్లిదండ్రులే ఇవాళ మనకు కనిపిస్తారు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ఈ పాజిటివ్ పేరెంటింగ్ అన్నటువంటి భావనని ఎందుకు ముందుకు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే, ఆధునిక కాలపు తల్లిదండ్రులు అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళని మిలీనియం పేరెంట్స్ అంటారు. అంటే దాదాపు 1990, 80లలో పుట్టి తల్లిదండ్రులుగా అయినటువంటి వాళ్ళని మనం గమనించి చూసినట్లయితే, వీళ్ళు తాము పెరిగినటువంటి వాతావరణం, తాము కెరీర్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వృత్తి ఉద్యోగాల పట్ల చూపించేటువంటి బాధ్యత, అలాగే స్త్రీ పురుష సంబంధాల మధ్య వచ్చినటువంటి ఇవాళ ఆధునిక ధోరణులు, ఇవన్నీ కూడా పిల్లల పెంపకం మీద చాలా పెద్ద ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. మీరు గమనించి చూస్తే అమ్మా, ఈ మధ్య కాలంలో చాలామంది తల్లులు ఒక 2-3 నెలల వయసు ఉండేటువంటి పిల్లలకు కూడా మొబైల్ ఫోన్ ఇవ్వడం, టీవీని ఆన్ చేసి టీవీ ముందు పడుకోబెట్టడం, వాడు ఆ రంగులను చూస్తూ కళ్ళు అటు ఇటు తిప్పడం, అలాగే ఫోన్ తెచ్చి చెవు దగ్గర పెట్టి ఇతరులతో మాట్లాడించే ప్రయత్నం చేయడం, అలాగే అన్నం తినను అని మొండికేసేటువంటి పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చేసి అప్పుడు అన్నం పెట్టేటువంటి ప్రయత్నం అన్నది ఇప్పుడు మనకు కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అని అంటే, ఎంత తొందరగా పిల్లలు ఈ మొబైల్ లాంటి వాటికి అడిక్ట్ అవుతారో రేడియేషన్ ప్రభావం వలన వాళ్ళ మెదడు కణజాలాల మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. తద్వారా ఆ పిల్లల్లో సృజనాత్మక శక్తి అన్నది తగ్గిపోతుంది. లాంగ్ రన్లో ఈ పిల్లలు చాలా రకాల సైకోసోమాటిక్ వ్యాధులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా ఇవాళ మన కుటుంబ వ్యవస్థల్లో గమనించి చూసినట్లయితే ఈ దురలవాట్లు, చెడలవాట్లు అని అన్నవి చాలా పెద్ద ఎత్తున మనకి తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం వల్ల పిల్లలు బలయ్యేటువంటి వైనం కనిపిస్తోంది. అలాగే పిల్లలతో సమయాన్ని గడపడము లేదా పిల్లలకు మంచి విషయాలను చెప్పడము అని ప్రతి తండ్రి తల్లి కోరుకుంటారు. సాధారణంగా మనం చూసినట్లయితే మీ పిల్లలు ఎలా ఉండాలి అని ఏ తల్లిదండ్రులైనా అడిగితే, మా పిల్లవాడు అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, చక్కటి పనులు చేయాలి, మంచి డిసిప్లిన్తో ఉండాలి, చక్కగా బడికెళ్ళి అన్నీ చదువుకోవాలి, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇలా ఒక పెద్ద లిస్ట్ అంతా చెప్తారు. మరి ఆ పిల్లలకు అవన్నీ రావాలి అంటే ఈ లక్షణాలలో ఏ కొన్నైనా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాయా అన్నటువంటి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఇవాళ మనకు ఏర్పడింది. కాబట్టి మన సమాజంలో భారతదేశంలో నుండి జనాభా ప్రాతిపదికన కానీ చూసామంటే సగటున ప్రతి ఇంట్లో 3 పిల్లలు ఉన్నట్టు. సరే, ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండొచ్చు లేదా 2 కూడా ఉండొచ్చు. యావరేజ్ మీద మన దేశ జనాభాను లెక్కబెట్టి కుటుంబాల సంఖ్యను చూస్తే సగటున ఒక 3 పిల్లలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు. అయితే తల్లిదండ్రుల సంపాదన, వాళ్ళకు ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, పిల్లలకి ఇచ్చేటువంటి పోషక అంశాలని మనం పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు ఈ ప్రధానంగా 3 అంశాలని మనం ఈ పాజిటివ్ పేరెంటింగ్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాటిలో ఒకటి ఏంటంటే పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారం.
అలాగే రెండవది కుటుంబం పిల్లలకి ఎలాంటి భద్రతను కల్పిస్తోంది అన్నది. మూడవది ఆరోగ్యం గురించి. ఈ 3 అంశాల మీద తల్లిదండ్రులకి పూర్తి స్థాయి అవగాహన ఉండడం అన్నది పాజిటివ్ పేరెంటింగ్ యొక్క అర్థం. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికంటే ముందుగా సాధారణంగా పేరెంటింగ్లో ఎలాంటి రకాల విధానాలు ఉంటాయన్నదాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనోవైజ్ఞానికులు, శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశం ప్రకారం పిల్లల పెంపకం అన్న విషయాన్ని మనం చూసినట్లయితే చాలా కుటుంబాలలో అథారిటేరియన్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు చాలా దృఢమైనటువంటి నిశ్చలమైనటువంటి నియమాలను ఏర్పాటు చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఈ వేళకు అన్నం తినాలి, ఈ రకపు డ్రెస్ వేసుకోవాలి, వీళ్ళతోనే స్నేహం చేయాలి, ఈ వేళకి ఇంటికి రావాలని ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి అలా చాలా నియమాలతో పెంచేటువంటి పెంపకం మనకు ఒక విధంగా కనిపిస్తుంది. అలాగే రెండవ రకం పేరెంటింగ్ని మనం ఏమంటామంటే అథారిటేటివ్ పేరెంటింగ్ అంటాం. ఈ అథారిటేటివ్ పేరెంటింగ్లో తల్లిదండ్రులు పిల్లలకి చాలా సూచనలు చేస్తున్నప్పటికీ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన చాలా మంచి సంబంధాలు ఉంటాయి. అంటే వాళ్ళు చెప్పే విధానంలో తేడా ఉంటుంది. ఒక మంచి సూచన చేస్తారు, నాన్న ఇవాళ నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, మళ్ళీ 8 గంటలకో 7 గంటలకో ఇంటికి వచ్చేసి అని చెప్పి ఒక సూచన చేస్తారు. అంటే ఇచ్చేటువంటి నియమాలు నిబంధనలు కూడా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఒక సుహృద్భావ వాతావరణాన్ని కల్పించేటువంటి క్రమం ఆ రకపు పెంపకంలో కనిపిస్తుంది. అలాగే మరొక రకం పెంపకం ఏమంటాం అంటే పర్మిసివ్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం. ఇక్కడ రూల్స్ ఉంటాయి, అయితే ఆ రూల్స్ని పాటించడంలో, రూల్స్ని తయారు చేసుకోవడంలో కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి కూర్చుని కొన్ని నియమాలను పెట్టుకుంటారు. ఆ నియమాల ప్రకారం ఇంట్లో మనం ఏం చేయాలి అన్నది ఉంటుంది. ఎవరెవరు ఏమేం పనులు చేయాలి, ఎవరెవరు ఏమేం బాధ్యతలు పంచుకోవాలన్నటువంటి పద్ధతి అక్కడ చాలా స్వేచ్ఛాయుతంగా కనిపిస్తుంది అన్నమాట. అలా కాకుండా మరొక రకం, ఈ చివరి రకం కుటుంబంలో అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ అంటాం అనమాట. అంటే పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోరు. అంటే తల్లిదండ్రులు జస్ట్ పిల్లల్ని కానీ అక్కడ వదిలేసేలాగా కనిపిస్తుంది. అంటే రకరకాలైనటువంటి కారణాలు దీని వెనుక మనకు ఉంటాయి. తాగుబోతైనటువంటి తండ్రి ఉంటాడు, లేదా బాధ్యత లేనటువంటి తల్లి ఉండొచ్చు, లేదా అత్యంత ఉన్నత శ్రేణి కుటుంబాల్లో పిల్లల్ని కనడమే ఇష్టం లేని సందర్భంలో పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు అన్ఇన్వాల్వ్డ్, పిల్లలు ఎలా పెరిగినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎలాంటి ప్రవర్తన నేర్చుకున్నా పర్వాలేదు అన్నటువంటి ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ మన సమాజంలో ఇలాంటి 4 రకాలైనటువంటి పిల్లల పెంపక శైలులు మన దగ్గర ఉన్నాయి. అయితే పాజిటివ్ పేరెంటింగ్ ఏం చెప్తుంది అని అంటే ప్రతి దానిలోనూ ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని తీసుకుని దానిని మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటాం. పిల్లలకి వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో బాల్యంలో జరిగేటువంటి సంఘటనలు ఆ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తాయి అని చాలా మనోవైజ్ఞానిక పరిశోధనలు మనకు తెలియజేస్తున్నాయి. చిన్నతనంలో పిల్లలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నప్పుడు ఆ ఇబ్బంది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి ఒక పిల్లవాడికి రాత్రిపూట చాలా భయంగా ఉంటుంది, టాయిలెట్కి వెళ్ళాలి అంటే ఎవరు తోడు రారనుకున్నాం. చీకటి అంటే భయం. ఈ చీకటి అంటే భయం అన్నది వ్యక్తిగా మారిన తర్వాత చాలా రకాల ఇతర భయాలకు దారితీసేటువంటి ప్రభావం కనిపిస్తుంది. అలాగే కఠినమైనటువంటి నియమాలు నిబంధనలు ఉండేటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, శారీరకంగా శిక్షించేటువంటి సందర్భాలు ఉన్నాయనుకోండి, ఇలాంటి పిల్లల్లో అగ్రెసివ్నెస్ అన్నది వస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు ఈ బంధనాల నుంచి బయటికి వెళ్ళిపోదామా అని చూస్తారు. ఇలాంటి పిల్లలు తల్లిదండ్రుల కోపానికి నిరంతరం గురవుతూ ఉండడం వల్ల, శారీరక దండనకి గురవుతుండడం వల్ల ఏమాత్రం పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది ఉండదు. అందుకనే వీళ్ళు తొందరగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడానికి, స్నేహితులతో కాలం గడపడానికి, చెడు అలవాట్లకు లోను కావడానికి అవకాశం అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో మనం నిషాన్ పర్వీన్ చెప్పినటువంటి ఒక మాటని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రచయిత ఏమంటారు అని అంటే, నేను నా పిల్లలకి అడిగినవన్నీ ఇవ్వను, వాళ్ళకి ఏం కావాలో అవి ఇవ్వడంలో మాత్రం నేను వెనుకాడను అంటారు. వాళ్ళకి ఏం కావాలో అవి ఇవ్వడంలో నేను వెనుకాడను అని అంటూ ఆయన ఒక మాట చెప్తారు. ఎందుకంటే ఈ అంశాలేవి డబ్బుతో కొనేవి కాదు అంటాడు అన్నమాట. అంటే పిల్లల భద్రత, పిల్లల ప్రేమ,
పిల్లల పట్ల ఆప్యాయత చూపించడం ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి వాటిని ఇవ్వడంలో నేను వెనుకాడనంటాను. అలాగే అడిగినవన్నీ ఇవ్వను అని అంటాడు. అంటే ఇక్కడ ఒక అథారిటేటివ్ టైప్ ఆఫ్ మనకు కనిపిస్తుంది. అంటే ఒకవైపు నియమ నిబంధనలు ఉంటాయి, సేమ్ టైం పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతతో కూడినటువంటి సందర్భాలు అక్కడ మనకు కనిపిస్తాయి. మరి ఇవన్నీ తల్లిదండ్రులకు తెలుసు కదా, మరి మనం చెప్పాల్సిన అవసరం ఏముందని మీరు అనొచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇవాళ కాలంలో తల్లిదండ్రులు పిల్లల యొక్క అభిరుచులను, పిల్లల యొక్క వాళ్ళ శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకోకుండా వీళ్ళే వాళ్ళ పక్షాన నిర్ణయాలు తీసేసుకుంటారు. అంటే మా పిల్లవాడు పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎంపీసీలో చేరాడు కాబట్టి నువ్వు కూడా ఎంపీసీనే చదువు, పక్కింటి వాళ్ళ అబ్బాయి పలానా ఆటలు ఆడుతున్నాడు కాబట్టి నువ్వు కూడా ఇవే ఆటలు ఆడు, పక్కింటి వాళ్ళ అమ్మాయి ఇలాంటి చదువు చదువుతోంది కాబట్టి నువ్వు కూడా ఇలాంటివే చదువు, లేదా నేను చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్నాను కాబట్టి నువ్వు బైపీసీ చదువు, నేను చిన్నప్పుడు డాన్స్ చేయాలనుకున్నాను నాకు అవకాశం లేదు కాబట్టి మా పిల్లల్ని తీసుకెళ్ళి డాన్స్ స్కూల్లో చేర్పించాను. ఇలా చెప్పేటువంటి తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయారు. అందువల్ల ఏమైపోతుంది అంటే పాఠశాలలన్నీ ఏం చేస్తున్నాయి, ఇది పట్టించుకోవాలి కదా అని మీరు అనొచ్చు. అయితే పాఠశాల పరిస్థితి వేరు, అవి నిరంతరం మార్కుల కోసం ర్యాంకుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ పిల్లల అవసరాలను ఆలోచనలను తండ్రి బాధ్యత ఏంటి, తల్లి బాధ్యత ఏంటి, పేరెంటింగ్ సందర్భంలో జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు ఏంటి అని చెప్పడానికి అక్కడ వారికి వెసులుబాటు లేదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే పిల్లల్ని ప్రేమగా ఆప్యాయతగా చూడటంతో పాటు వాళ్ళకి కొన్ని రకాల స్వీయ క్రమశిక్షణ అలవాట్లను నేర్పడానికి తల్లిదండ్రులు పాటించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఒక భర్త భార్య దగ్గర నుంచి ఒక 100 రూపాయలు తీసుకున్నాడు. సరే ఆయనే ఉద్యోగం చేస్తాడు, కానీ ఆవిడికి కొంత డబ్బు నెలకి ఇస్తాడు. ఒక 100 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇదిగోనోయ్ ఇందులో నేను ఈ 10 రూపాయలు ఈ పని ఖర్చు పెట్టాను, ఈ 10 రూపాయలు ఈ పని ఖర్చు పెట్టాను, ఇదిగో ఇంకా మిగిలిన ఈ 30 రూపాయలు ఉన్నాయని చెప్తాడు. కానీ ఆవిడంటుంది నేను ఆ వివరాలని మిమ్మల్ని అడిగానా అండి అంటుంది. కానీ ఆయన చెప్తాడు. ఎందుకు చెప్తాడు? అలా చెప్పడం వలన డబ్బు యొక్క విలువ, భార్యకి తనిచ్చేటువంటి గౌరవం, ఆ గౌరవాన్ని పిల్లలు కూడా అర్థం చేసుకుని తల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, తండ్రి ఎందుకు తిరిగొచ్చి మళ్ళా తల్లికి తాను చేసినటువంటి ఖర్చంతా చెప్తున్నాడు అన్నదాన్ని అర్థం చేసుకుంటారు. అంటే అలాంటి సందర్భాలు మన కుటుంబ వాతావరణంలో ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుని వాళ్ళ జీవితాల్లో అలవాటు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అంటే ఇల్లు పిల్లలకి ఇలాంటివి నేర్పేటువంటి ప్రదేశంగా ఉండాలి. ఇల్లు ఒక భద్రత కలిగించేటువంటి ప్రదేశంగా ఉండాలి. సరైనటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంగా ఉండాలి. అంటే ఏదో ఒక ఆహారం అని కాదు, పిల్లలకి పోషకాహారం. ఇవాళ భారతదేశ జనాభాను మనం గమనించి చూసినట్లయితే మన దేశ జనాభాలో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలను పరిశీలించి చూసినప్పుడు ఈ పిల్లల్లో దాదాపు 72% మంది మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. కొంతమంది పిల్లలు ఆహార లేమితో బాధపడితే కొంతమంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. అంటే తల్లిదండ్రులు ఎవరికి కూడా పిల్లలకి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి, పోషకాహారం అంటే ఏమిటి, ఎలాంటి ఆహారపు అలవాట్లను కలిగించాలన్న విషయాల మీద అవగాహన పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ పాజిటివ్ పేరెంటింగ్ అనే అంశం మనకి తెలియజేస్తుంది. అలాగే పిల్లలకి చదువు సంధ్యలు కల్పించేటువంటి అంశం కూడా. చదువు సంధ్యలు కల్పించడానికి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రజల కోసం అవకాశాలు కల్పిస్తుంది. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా ఎన్నో రకాల సౌకర్యాలు మన ముందు వచ్చినాయి. ఎంపిక చేసుకునేటువంటి క్రమం చాలా అవసరం. అంటే పిల్లలకి వాళ్ళ అభిరుచులేంటి, వాళ్ళ ఆసక్తులేంటి, ఏ పనిలో వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని తద్వారా వారికి ఆయా అంశాలలో నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించాలి అని అన్నది శాండర్స్ పరిశోధనలో మనకు కనిపిస్తున్న అంశం. కాబట్టి మొత్తం మీద మనం గమనించి చూసినట్లయితే పాజిటివ్ పేరెంటింగ్ అని అన్నది పిల్లలని క్రమశిక్షణ పెట్టడంలో కఠినంగా వ్యవహరించడం కాదు, అలాగే సులభంగా ఎట్లా అంటే అట్లా గాలికి వదిలేయడం కూడా కాదు, మధ్య మార్గాన్ని పాటించాలి. ఆ విలువలను తల్లిదండ్రులు పాటించడం ద్వారా పిల్లలలో నెలకొల్పడానికి ప్రయత్నం చేయాలి అన్నది పాజిటివ్ పేరెంటింగ్లో మనకు కనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్.
మీరు పేరెంటింగ్ గురించి చెప్పారు, కుటుంబ వ్యవస్థ గురించి చెప్పారు, దానిలోని విలువలు చెప్పారు, తండ్రి పాత్ర చెప్పారు, తల్లి పాత్ర చెప్పారు. తర్వాత ఈ రోజువారీ కాలక్రమంలో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ చెప్పారు, సెల్ ఫోన్స్ ప్రభావం చెప్పారు. మరి ఇంకొక డౌట్ సార్ నాకు, నేటి తరం పిల్లలు ప్రధానంగా ఈ కౌమార దశలో ఉన్న పిల్లలు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి కూడా అంతుపట్టడం లేదు సార్. వాళ్ళ విపరీత ధోరణికి కారణం కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము. దీనికి కారణాలు ఏంటి, అసలు పర్యవసానాలు ఏంటి, కొంచెం వివరించి చెప్పండి. ఇది ఒక అలార్మింగ్ కండిషన్. ఇవాళ మనం వార్తాపత్రికని ఓపెన్ చేసి చూస్తే చాలా బాధాకరమైనటువంటి వార్తలు మనకు కనిపిస్తాయి. అసలు వీళ్ళు పిల్లలేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. ఇంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఈ పిల్లల్లోకి ఎందుకు వస్తుంది? ముక్కుపచ్చలారని పిల్లలు, గట్టిగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు నిండని పిల్లలు కూడా చాలా దారుణాలకి ఒడిగట్టడం అన్నది ఇవాళ వార్తల్లో మనం చూస్తున్నాం. చిన్నపిల్లల మీద జరిగేటువంటి లైంగిక అత్యాచారాలు చాలా బాధాకరంగా కనిపిస్తాయి. ఎందుకు ఇలాంటి విపత్కరమైన పరిస్థితి మన ముందుకు వచ్చింది? 10-15 ఏళ్ళ పిల్లలకి అలాంటి లైంగిక ధోరణులు ఎందుకు అలవడుతూ ఉన్నాయి? చిన్నపిల్లల మీద అఘాయిత్యానికి ఎందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇదే సందర్భంలో పోక్సో చట్టం గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు 2 విషయాలు అక్కడ మనకు వస్తున్నాయి. ఒకటి ఏమిటి అంటే, పిల్లల మీద జరిగేటువంటి లైంగిక దాడులు ఒకటైతే, రెండవది పిల్లలే లైంగిక దాడులకు పాల్పడడం అన్నది మనకి కనిపిస్తున్నటువంటి వైనం. కాబట్టి ఇవాళ మన దగ్గర ఉండేటువంటి పిల్లల్లో 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలని పెంచడం అన్నది కత్తి మీద సాములాగా మారిపోయింది. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు పిల్లల చుట్టూ కమ్ముకుని వస్తూ ఉన్నాయి. చాలా నీలి మీడియా మన దగ్గర బాగా కనిపిస్తుంది. విచ్చలవిడిగా ఉండేటువంటి పోర్నో సైట్స్ పిల్లలకు అందుబాటులోకి వచ్చేసాయి. అలాగే మొబైల్ వాడకము, దానిలో ఉండేటువంటి ఆటలు కూడా పిల్లల్లో క్రూరమైనటువంటి హింసాత్మక ప్రవృత్తిని పెంచేటువంటి ఆటలు అందులో కనిపిస్తాయి. మీరు ఏ వీడియో గేమ్ చూసినా కూడా స్నేహం, సహకారం, సింపతి, ఎంపతి లాంటి భావాలను పెంపొందించే ఆటలు ఒక్కటి కూడా అందులో ఉండవు. గన్ కల్చర్ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పిల్లలు ఇద్దరు మాట్లాడుకున్నది మీరు చూస్తే చంపరా చంపరా అని ఒకడు అంటుంటాడు. కాదురా రైట్ సైడ్కి వచ్చాడురా, ఇటు బాంబు వేయరా, అటు పేలు చేయరా అంటాడు. అంటే ఈ ఆటలు ఆడడం ద్వారా పిల్లల మనసు మీద, మనస్తత్వం మీద ఎలాంటి దారుణమైనటువంటి ప్రభావం కలుగుతుందో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీటి నుంచి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లడం ఎలా? ఇది సాధ్యమవుతుందా? మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతట్లో కూడా ఇలాంటి దురాగతాలు ఉన్నప్పుడు మనం మన పిల్లల్ని ఇంట్లోనే పెట్టి కాపాడుకోలేం కదా. మరి బాహ్య ప్రపంచంలోకి పంచినప్పుడు ఆ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల సంక్లిష్టతల్ని పిల్లలు ఎదుర్కోవాలి అని అంటే తల్లిదండ్రులుగా, కుటుంబ పరంగా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అన్న దాన్ని మనం చూడాలి. అంతేకాకుండా చాలా ప్రమాదకరమైనటువంటి సందర్భాలు ఇవాళ పాఠశాల వ్యవస్థల్ని మనం చూసినట్లయితే, ఒకప్పుడు ఎప్పుడో కాలేజీలలో అక్కడ ఈ నార్కోటిక్స్ లేకపోతే మాదక ద్రవ్యాలు అన్నటువంటి భయాలు ఉండేవి. ఇవాళ అవి బడిదాకా వచ్చేసాయి. మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో గమనించి చూస్తే 7-8 తరగతులు చదివేటువంటి పిల్లల బ్యాగుల్లో నార్కోటిక్స్ కనిపించటం, గంజాయి లాంటి మత్తు మందులు కనిపించటం మనం చూస్తున్నాం. రకరకాలైనటువంటి వ్యసనాలు అక్కడ పిల్లలకు కనిపిస్తున్నాయి. దేన్నైనా సరే మత్తుమందుగా వాడుకోవడం, చివరికి గోళ్ళకేసే పెయింట్ కానివ్వండి, అలాగే పెయింటింగ్ పరిశ్రమల్లో వాడేటువంటి పదార్థాలు, ఇలాంటి వాటిని కూడా తర్వాత వాటిని మత్తుమందుగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాల్లోకి పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి వల విసిరి ఆ పిల్లల యొక్క ప్రవర్తనను చెడిపేసేటువంటి ప్రయత్నం ఒకవైపున జరుగుతోంది. మరి వీళ్ళని కాపాడుకోవాలి అని అంటే ఎంత సంక్లిష్టత, ఎంత జాగరూకతతో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే మన కుటుంబంలో వచ్చినటువంటి, భారతీయ సమాజంలో వచ్చినటువంటి ఒక పెద్ద విశేషం ఏమిటి అని అంటే, చాలా కుటుంబాల్లో ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత, 12 ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకుకి తండ్రికి మధ్యన ఒక పెద్ద గోడ ఏదో రోజు రోజుకి నిర్మించబడుతూ కనిపిస్తుంది. చాలామంది తండ్రులు తమ కొడుకులతో మాట్లాడరు, తల్లులతో మాట్లాడతారు. కానీ తల్లి దగ్గర ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల భయం తక్కువగా ఉంటుంది. తండ్రి చాలా భయపెడతాడు, కానీ పిల్లలు మనసు విప్పి తండ్రితో మాట్లాడుకోలేని వైనం అక్కడ ఉంటుంది. అందుకని ఈ పిల్లలందరూ ఏమైపోతున్నారు, ఇంట్లో కన్నా
తమ ఆలోచనలని తమ అభిప్రాయాలని పంచుకోవడానికి బయట ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమోనని చూస్తారు. ఈ సందర్భంలో ఈ దుర్మార్గమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విసిరే వలలో ఈ పిల్లలు చిక్కుకుని ఇవాళ బాల్యం బలైపోతూ ఉంది. అందుకని మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటి అని అంటే బాలలని మాత్రమే కాపాడుకోవటం కాదు, వాళ్ళ బాల్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం మన ముందు కనిపిస్తుంది. సాధారణంగా పిల్లలు ఎందుకు ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నారని మీరు చూస్తే, స్నేహితులుగా ఉన్న ఒక 4-5 పిల్లలు కూర్చున్నా కూడా వాళ్ళేమి ముచ్చటించుకోవటం లేదు. 4 మొబైల్స్ తీసుకుని కాసేపు ఆ మొబైల్ చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ స్నేహితం ఏంటి, వీళ్ళ మాటలేంటి, వీళ్ళ ఆటలేంటి, వీళ్ళ పాటలేంటి అన్నవి ఏవి కూడా ఇవాళ మనకి లేకుండా పోయాయి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే పిల్లల నుంచి ఆటలు అన్నవి దూరం అయిపోయాయో పిల్లల శారీరక మానసిక పరమైనటువంటి విశేషాల్లో అపసామాన్యతలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రధానంగా కౌమార దశలో శరీరంలో హార్మోన్లు చాలా పెద్ద ఎత్తున విజృంభిస్తూ ఉంటాయి. ఎంతో శక్తి సామర్థ్యాలు ఆ పిల్లల్లో కనిపిస్తాయి. ఆ శక్తి సామర్థ్యాలను సరైన బాటలో మళ్లించాలి అని అంటే పిల్లలకి శారీరక పరమైనటువంటి శ్రమ, మానసిక పరమైనటువంటి శ్రమ రెండూ ఉండాల్సిన అవసరం ఉంది. శారీరక శ్రమ అంటే వాళ్ళు ఏదో రాళ్ళెత్తాలి, బరువులు మోయాలని కాదు. వాళ్ళు కొన్ని ఆటలు ఆడడం ద్వారా, సైక్లింగ్ ద్వారా, వ్యాయామం ద్వారా, ఇలాంటి వాటి ద్వారా ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అయితే ఇలాంటివేవి కూడా ఇవాళ మన కుటుంబాలు, తల్లిదండ్రులు పిల్లలకి వాటిని పాటించాలన్నటువంటి అవగాహన మనకు కనిపించట్లేదు. తమాషా ఏంటంటే మనం అందరం అమెరికా లాంటి దేశాలు చాలా బాగుంటాయి, అక్కడైతే చాలా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, మా పిల్లల్ని కూడా అక్కడికి పంపుదాం అనుకుంటున్నాం అన్నటువంటి కోరికలు మాత్రం చెప్తారు. కానీ వాళ్ళు అనుసరిస్తున్న జీవన విధానాన్ని మనం పాటించే ప్రయత్నం చెయ్యం. నిజానికి యోగా లాంటిది ఇలాంటిది పుట్టిన భూమి మనది. కానీ మీరు అమెరికాలో, ఆస్ట్రేలియాలో చూసినట్లయితే యువతరంలో పిల్లలందరూ కూడా 98% మంది పిల్లలు వాళ్ళందరూ వ్యాయామం చేస్తారు, శరీరాన్ని సరైనటువంటి స్థితిలో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఫోన్ని మనం చూస్తే దాన్ని స్క్రీన్ టైం అంటాం. ఈ మధ్య కాలంలో ఆండర్సన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలు గమనించినట్లయితే భారతదేశంలో స్క్రీన్ టైం వారానికి 38 గంటలు ఉంది. అదే అమెరికా, కెనడా లాంటి దేశాల్లో వారానికి పిల్లలు చూసేటువంటి స్క్రీన్ టైం 4 నుంచి 5 గంటలు మాత్రమే ఉంది. అంటే సమర్థవంతంగా వనరులను ఉపయోగించుకోవడం అన్నటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి దీన్ని ఎవరు అలవాటు చేశారు? తల్లిదండ్రులే అలవాటు చేశారు. ఒక 3 ఏళ్ల 4 ఏళ్ల పిల్లాడికి అన్నం తినిపించడానికి చేతరాని తల్లి వాడి చేతిలో ఒక మొబైల్ ఫోన్ పెట్టి వాడు ఆ మొబైల్ చూసుకుంటుంటే నోట్లో అన్నం ముద్దలు కుక్కేస్తుంది. ఇది ఎలాంటి శరీరాన్ని, ఎలాంటి మానసిక స్థితిని పెంపొందించడానికి దారి తీస్తుందో తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. కౌమార దశలో మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇవాళ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మరొక విశేషం ఒబేసిటీ. చాలామంది పిల్లలు మన దగ్గర ప్రతి 10 మందిలో 2 పిల్లలు ఉండాల్సిన బరువు కన్నా చాలా ఎక్కువ బరువు కనిపిస్తున్నారు. ఇలా ఎక్కువ బరువు కనిపించడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నటువంటి రకరకాల హై న్యూట్రిషియస్ ఫుడ్ని పిల్లలకు అందించడం అన్నమాట. అక్కడ ఉండేటువంటి ఆ ఫుడ్ వల్ల పిల్లలు శరీరం ఎక్కువ ఒబేసిటీకి గురయ్యేటువంటి, రకరకాల వ్యాధులకు గురయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువ చక్కెరలు ఉండేటువంటివి, ఎక్కువ ఉప్పుతో ఉండేటువంటివి, అలాగే చాలా డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలని లేదా పిజ్జాలని, బర్గర్లని ఇలాంటి వాటిని పిల్లలకి తినడం, ఏ వేళప్పుడు అంటే ఆ వేళప్పుడు తినడం, అర్ధరాత్రి ఏ రాత్రి అయినా సరే తినడం అన్నటువంటి కల్చర్ మనకు కనిపిస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం అన్నది చాలా పెద్ద ఎత్తున యువతలో కనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పటికి బాగానే ఉన్నాయి. కానీ ఆ పిల్లలు మీరు ఏ స్కూళ్ళల్లోనైనా గమనించి చూస్తే కళ్ళజోడు ఉండేటువంటి పిల్లలు బోలెడు మంది మనకు కనిపిస్తారు. ఎందుకు 3వ తరగతి 4వ తరగతిలోనే కళ్ళజోడు రావాలి? తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఈ ప్రభావం పిల్లల మీద ఎలా చూపిస్తోంది అన్నదాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి తప్పు ఎవరిది అని మనం అంటే పిల్లది అనలేం. తల్లిదండ్రులు బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల, అవగాహన లోపంతో ఉండడం వల్ల పిల్లలు ఇలాంటి అపసామాన్యతలకు గురి కావడం అన్నది మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మెక్సికో యూనివర్సిటీ ఒక పరిశోధన చేశారు. 42 దేశాల్లో 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లల ఆహారపు అలవాట్ల మీద పరిశోధన చేస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అన్నటువంటి దాని మీద పరిశోధన చేశారు. ఇవాళ మన పిల్లలు మీరు చూడండి,
పొద్దున పూట కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినమంటే తినడానికి చాలా హడావుడి చేస్తారు, నాకు నచ్చినది లేదంటారు, లేదా మొత్తంగా బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొట్టేస్తారు. ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఉండదో పిల్లల మెదడు పనితీరు మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కల్పిస్తుంది. అందుకని స్కూల్లో కానీ కాలేజీలో కానీ నేర్చుకునేటువంటి అంశాలన్నీ కూడా ఏమాత్రం శ్రద్ధ ఏకాగ్రత లేకుండా ఆ విషయాలన్నీ చాలా సంక్లిష్టమైనవిగా అనిపించి పిల్లలు చదువుల్లో వెనకబడిపోవడానికి దారితీస్తుంది. అలాగే ఎక్కువ చక్కెరలు ఉండే పదార్థాలు, ఎక్కువ నూనెలు ఉండేటువంటి పదార్థాలు కూడా పిల్లల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని కల్పిస్తున్నాయి. ఇవాళ కాలంలో అలాంటి కుటుంబ వ్యవస్థల్లోంచి వచ్చినటువంటి పిల్లలు శారీరక వ్యాధులతో పాటు మానసిక వ్యాధులకు కూడా, కుంగుబాటుకు గురి కావడం అన్నది కూడా కనిపిస్తుంది. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ కౌమార దశలో ఉండేటువంటి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లని ఇంట్లోనే అలవాటు చేయాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మన సమాజం అంగీకరించినప్పటికీ కూడా కొన్ని విషయాలను పిల్లలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఇవాళ తీసుకోక తప్పనిసరి పరిస్థితి. కారణం ఏంటంటే మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అశ్లీల సాహిత్యం పెద్ద ఎత్తున పిల్లలకు చేరుతోంది. తద్వారా పిల్లలు తప్పుదోవ పట్టేటువంటి అవకాశం వస్తుంది. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎదిగే వయసులో శరీరంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి, ఇవి మానసికంగా ఎలాంటి మార్పులను కల్పిస్తాయి, భిన్నలింగ వర్గీయుల పట్ల ఆకర్షణను ఎలా కల్పిస్తాయి, వాటి నుంచి మనం బయటపడడం కోసం ఏం చేయాలి, ఒకవేళ వాటిని అదుపులో ఉంచుకోకపోతే ఎలాంటి దుష్పరిమాణాలు వస్తాయి, ఇది వ్యక్తి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని కల్పిస్తుందన్న విషయాలని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లైంగిక విజ్ఞానాన్ని బోధించడం అన్నది తప్పేం కాదు, పిల్లలకి దాన్ని తెలియజేయాలి. రేపొద్దున భవిష్యత్తులో ఒక మంచి తల్లిగా మారడం, ఒక మంచి తండ్రిగా మారడం అంటే ఏమిటో పిల్లలకి చెప్పాలి. అదేవిధంగా మనం గమనించి చూసినట్లయితే మన కుటుంబ వ్యవస్థలో చాలా సందర్భాల్లో కనిపించేటువంటి అంశం ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిల పట్ల ఉండేటువంటి వివక్ష. చాలా కుటుంబాల్లో మగపిల్లలకి పెట్టేటువంటి ఆహారం, ఆడపిల్లలకి పెట్టేటువంటి ఆహారంలో చాలా తేడా కనిపిస్తుంది. మగపిల్లలకి ఖర్చు పెట్టేటువంటి, చదివించేటువంటి బడి, ఆడపిల్లలను చేసేటువంటి బడి, ఆడపిల్లల మీద చేసే ఖర్చులో కూడా చాలా తేడా కనిపిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఇవాళ సమానత్వం వచ్చేసిందండి, అన్ని పనులు అందరూ చేస్తున్నారని. మగవాళ్ళు చీపురు కట్ట తీసుకుని ఇల్లు ఊడ్చినంత మాత్రాన సమానత్వం వచ్చినట్టు కాదు, మగవాళ్ళు వంట చేసినంత మాత్రాన సమానత్వం వచ్చినట్టు కాదు. స్త్రీకి సరైనటువంటి విలువ, గౌరవం ఇవ్వడం, సరైనటువంటి బాధ్యతని అప్పగించటం, ఆ బాధ్యతలో సహకారాన్ని అందించడం అన్నది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అలాగే ఈ మధ్యకాలంలో లండన్లో ఒక యూనివర్సిటీ, కింగ్స్ కాలేజ్లో జరిగినటువంటి పరిశోధనలు మనకేం చెప్తున్నాయి అని అంటే, ఈ కుటుంబ వ్యవస్థలు, వ్యక్తుల మధ్య సంబంధాలు అని అన్నవి బాల్యం నుంచే పిల్లలకు అందజేయాలి. బాల్యం నుంచే పిల్లలకి తెలియజేయడం వల్ల వాళ్ళు మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే కౌమార దశలో పిల్లలకి ఆటలు ఆడుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని మనం ప్రోత్సహించినట్లయితే ఆ ఆటల వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది. తెలియకుండానే శారీరక మానసిక పరమైనటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్ అంటాం అన్నమాట దాన్ని. ఇది జరగడానికి అవకాశం వస్తుంది. కాబట్టి పిల్లలు సత్ప్రవర్తన వైపుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆటల వల్ల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవాళ మనం పిల్లలు ఎవరికి కూడా ఓడిపోవడాన్ని నేర్పడం లేదు, గెలుపుని ఆస్వాదించడాన్ని నేర్పడం లేదు. చాలా ఇళ్లలో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకళ్ళున్న పిల్లలు అయితే పాపం వాళ్ళకి అసలు పంచుకోవడం అంటే ఏమిటో కూడా తెలియదు, షేరింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు ఒక్కడే ఉండిపోతాడనమాట. వాడు అక్కడే బాల్యం లేని వాడు బాల్యాన్ని వదిలేసి తొందరగా పెద్దవాడైపోతాడు. బాల్యపు మాధురత్వాన్ని ఆస్వాదించేటువంటి సందర్భం కూడా మనకు అక్కడ కనిపించదు. అందుకని ఆటలు అన్నవి పిల్లలకి ఒక సోషలైజేషన్ ప్రాసెస్. పక్క పిల్లలతో ఆడుకోవడం, ఆట స్థలాల్లో ఆడుకోవడం అన్నటువంటి ఆటల ద్వారా శారీరకంగా ఫిట్గా ఉంటే మానసికంగా కూడా ఫిట్గా ఉంటారు. కాబట్టి కౌమార పిల్లలు ఉండేటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా తప్పనిసరిగా పిల్లలతో ఆడించడానికి ప్రయత్నం చేయండి. మరైతే చిన్నపిల్లలకు వద్దా అని మీకు సందేహం రావచ్చు. చిన్నపిల్లలు వద్దన్నా అవునన్నా ఏదో ఒక వస్తువుని పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా మనం కౌమార పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని పాజిటివ్ పేరెంటింగ్ తెలియజేస్తుందమ్మా. చాలా బాగా చెప్పారు సార్.
కౌమార దశలో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ వలన వాళ్ళు విపరీత ధోరణికి కారణాలు చెప్పారు, సమాజం యొక్క బాధ్యత చెప్పారు. కుటుంబ బాధ్యతతో పాటు సమాజ బాధ్యత చాలా ఉన్నది. వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క ఎనర్జీని కానీ పాజిటివ్గా ఎలా తీసుకెళ్ళాలి అనేది చాలా బాగా వివరించారు సార్. ఈ పర్యవసానాలు చెప్పారు, దాని కారణాలు చెప్పారు. ఖచ్చితంగా ఇది మన ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా ఈ కౌమార దశ ఉన్న తల్లిదండ్రులకి, కౌమార దశలో పిల్లలున్న తల్లిదండ్రులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రశ్న సార్, సామాజిక వాతావరణం పిల్లల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మన సమాజంలో ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ కానీ ప్రజెంట్ ఆలోచన విధానం కానీ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో కొంచెం వివరించి చెప్పండి సార్. తప్పకుండా అమ్మ. కుటుంబం పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్నట్లుగానే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అని అన్నది మనం గమనించుకోవాలి. NCPCR అని నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ విభాగం వాళ్ళు ఒక మాట చెప్తూ ఉన్నారు. పిల్లల్ని పెంచడం అని అంటే కేవలం వాళ్ళకేదో అంత తిండి బట్ట ఇచ్చి సరిపెట్టడం మాత్రమే కాదు, వాళ్ళను ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కుటుంబం యొక్క బాధ్యత అన్నది అక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి కుటుంబ బాధ్యతను మనం గమనించి చూసినప్పుడు కుటుంబం ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పిల్లల్ని పెంచే ప్రయత్నం చేయాలి. గాంధీ మహాత్ముడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, దీనిని పాజిటివ్ డిసిప్లిన్ అనండి అంటారనమాట. అంటే డిసిప్లిన్ ఎప్పుడు కూడా మనకి మనం ఒక నిబంధనలను ఏర్పాటు చేసుకుని వాటి ప్రకారం మనకి మనం నడవాలి అని వ్యక్తిగతంగా తీర్మానం చేసుకోవాలి. అంతేగాని ఆ క్రమశిక్షణ పిల్లలలో ఒక బలవంతపు అంశంగానో లేదా ఇష్టం లేనటువంటి పనిలాగానో ఉందనుకోండి, దాని పట్ల పిల్లలకి ఆసక్తి ఉండదు. కాబట్టి పాజిటివ్ డిసిప్లిన్ అన్నది ఎప్పుడూ కూడా నాన్ వైలెంట్గా ఉంటుంది. అంటే అక్కడ తల్లిదండ్రులు నియంతల్లాగా వ్యవహరించి చాలా స్ట్రిక్ట్గా ఉండడం అన్నది ఉండదు, స్వేచ్ఛాయుత వాతావరణం కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం, పిల్లలు స్నానం చేసిన తర్వాత తడి టవల్ని అక్కడే పడేసి వెళ్ళిపోతారు. అమ్మ పిలిచి చెప్తే కోపం వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత దుప్పటి మడత పెట్టు అని చెప్పామంటే పిల్లలు పొరపాటును కూడా మడత పెట్టరు. పోని మంచినీళ్ళు తాగిన గ్లాసుని సరిగా పెట్టు అంటే కోపం వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం చూసినప్పుడు అవి పిల్లలకి చేయడాన్ని ఇంట్లో ఎవరో ఒకళ్ళు మనకి మార్గదర్శిగా కనిపించాలి. స్నానం చేసిన తర్వాత నాన్న తడి టవల్ని తీసుకెళ్ళి బయట తీగ మీద ఆరేస్తే 5-6 ఏళ్ళ కొడుకు కూడా అదే పని చేస్తాడు. మీరు చిన్నపిల్లల్ని గమనించి చూస్తే అమ్మలాగా ఉండడానికి నాన్నలాగా ఉండడానికి పిల్లలు అప్పుడు వాళ్ళు ఒక టవల్ని తీసుకుని చిన్న చీరలాగా కట్టుకుని నేను అమ్మలాగా ఉన్నానని చెప్తాడు. బొగ్గుతో మీసాలు పెట్టుకుని నేను నాన్నలాగా ఉన్నానని చెప్పి అంటాడు. అంటే తల్లిని తండ్రిని అనుసరించడం అన్నది పిల్లల్లో ఉండేటువంటి లక్షణం. వేటిని అనుకరిస్తారు అంటే మొత్తం ప్రవర్తనని అనుకరిస్తారు. అందుకే చాలా సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులకు జెరాక్స్ కాపీలాగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి పిల్లల్లో ఫలానా మంచి లక్షణం కావాలి అని మనం కోరుకుంటే ఆ మంచి లక్షణం ముందుగా మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నది గమనించాల్సినటువంటి విశేషం అన్నమాట. అయితే విభిన్న సమాజాల్లో విభిన్న రకాలైనటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి మనం చైనా సమాజాన్ని తీసుకున్నామంటే చైనా కుటుంబ వ్యవస్థలో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. దాన్ని గుయాన్ జియోషాన్ అంటారు. అంటే ఏమి చెప్పామో దాన్నే అనుసరించాలి అని అన్నది. తల్లిదండ్రులు ఏం చెప్పారో పిల్లలు దాన్నే అనుసరించడం అనేది వాళ్ళు ఒక లక్షణంగా పెట్టుకుని ఉంటారు. పైగా ఇంకొకటి ఏంటంటే చైనా సమాజంలో ఉన్న విశేషం, పిల్లల ప్రవర్తనని తల్లిదండ్రులే కాకుండా ఆకాశంలో నుంచి చనిపోయిన పితృదేవతలు కూడా నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిహేవియర్ అన్నటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు ఆశించిన రీతిలోనే జరగాలి అని అన్నది ఒక మాట అయితే, తల్లిదండ్రులు ఏం కోరుకున్నారో అలాగే మేము జీవిస్తామన్నటువంటి ఒడంబడికలోకి రావడం అన్నది పిల్లల వైపు కనిపించేటువంటి అంశం. అది మన సమాజంలోకి మనం వచ్చి చూసినట్లయితే మనం కుటుంబంలో నుంచే కొన్ని విషయాలను నేర్పుతాం. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఆడుకుంటూ ఉన్నారనుకోండి, బయట వాడిని లోపలికి పిలిచి ఏదో ఒక స్వీటో తినే పదార్థమో పెట్టి మూతి తుడిపేసి మళ్ళీ బయటకు పంపించేస్తుంది అమ్మ. వీడు ఏం అర్థం చేసుకుంటాడు, తినే వస్తువు ఏదైనా సరే నేను ఒక్కడనే తినాలి అనుకుంటాడు. రేపొద్దున పెద్ద అయిన తర్వాత
పెళ్లి చేసుకుంటాడు. బజార్లోంచి ఒక స్వీట్ ప్యాకెట్ తెస్తాడు, నేరుగా వెళ్ళిపోయి రూమ్లో ఉండేటువంటి భార్యకి ఇస్తాడు. హాల్లో కూర్చున్నటువంటి అమ్మ నాకేం ఇవ్వలేదే అని లబోదివ్వమంటుంది. ఎందుకు ఇస్తాడు? చిన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, పెట్టే సందర్భాల్లో ఇతరులతో పంచుకోవాలి అన్నటువంటి అంశాన్ని ఎక్కడ నేర్పలేదు. ఆడుకుంటుంటే తోటి ఆడుకునేటువంటి పిల్లల్ని కూడా ఇంట్లోకి పిలిచి వీడికి పెట్టేదే వాళ్ళతో కలిసి తినేటువంటి అలవాటు అన్నదాన్ని చేయలేదు. అంచేత వీడు పెద్ద అయిన తర్వాత కూడా పంచుకోవడం అంటే ఏమిటో తెలియని వాడు కాబట్టి ఆ లోపంతో ఎదిగేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అంచేత పిల్లల ప్రవర్తన మీద అటు సమాజం ఇటు కుటుంబం రెండూ కూడా చాలా పెద్ద ప్రభావాన్ని కల్పిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రతి పిల్లల్లో కూడా కొన్ని సహజాతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఏడవడం కానివ్వండి, మొండికేయడం కానివ్వండి, ఇలాంటి రకాలైనటువంటి సహజాత లక్షణాలు ఉంటాయి. ఇవన్నిటికి అతీతంగా పిల్లలు ఏడవకుండా ఉండాలి, మొండికేయకుండా ఉండాలి, చెప్పిన మాట వినాలి అంటే సాధ్యం కాదు. అవి పిల్లలకు ఉంటాయి. మీరు ఒక 5-6 నెలల వయసు ఉండేటువంటి పిల్లల్ని, అన్నప్రాసన జరిగినటువంటి పిల్లలకి అన్నం పెట్టే సందర్భాన్ని చూడండి. వాడికి ఇష్టం లేకపోతే పొరపాటును కూడా దాన్ని తినడు. మీరు బలవంతంగా నోట్లో పెట్టినా కూడా ఉఫ్ఫు మన బయటకు ఊదేస్తాడు. అంటే మనిషి స్వతసిద్ధంగానే స్వేచ్ఛాజీవి అన్నటువంటిది మనకు అక్కడ కనిపిస్తుంది. లూమింగ్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు, పిడియాట్రిషియన్, ఒక శాస్త్రవేత్త ఒక పరిశోధన చేశాడు. సాధారణంగా పిల్లలకి ఏ అంశాలు రుచిస్తాయన్న దాని మీద ఆయన చేసిన పరిశోధనలో పిల్లలు తినేటువంటి అంశాలను బలవంతంగా తినిపించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్తులో అది పిల్లల ప్రవర్తన మీద ఒక రకం డిజార్డర్కి దారి తీస్తుందన్నాడు. దాన్ని ఆయన యాంగ్జైటీ న్యూరోసిస్ డిజార్డర్ అన్నాడు. ఇలా ఇష్టం లేనటువంటి ఆహారాన్ని తినిపించడం, ఇష్టం లేని రంగు చొక్కాని బలవంతంగా వేయించడం, స్నానం చేయించేటప్పుడు కూడా బలవంతంగా స్నానం చేయించడం, ఇలాంటి రకాల సందర్భాలు పిల్లలకి బాల్యంలో జరిగినప్పుడు అవి తర్వాతి కాలంలో యాంగ్జైటీ న్యూరోసిస్ అనేటువంటి ఒక డిజార్డర్కి దారి తీస్తాయన్నది ఆయన పరిశోధనలో కనిపిస్తుంది. అందుకని ఆయన ఒక మాట ఏమంటాడు అని అంటే, పిల్లలకి మీరు ఆహారం పెట్టాలనుకున్నప్పుడు 7-8 రకాలు 10 రకాలు అక్కడ ఉంచండి, వాటిలోంచి వాడికి నచ్చింది ఏదో ఒకటి తీసుకుని తింటాడు అని అంటాడు. ఇది మన ఇళ్లలో సాధ్యమవుతుందా? అందరి కోసం వండిందే వాడు కూడా తినాలి, వాడికి ప్రత్యేకంగా ఇన్ని రకాలు ఎక్కడ చేస్తామని మనం అనుకుంటాం. కానీ పిల్లలకి నచ్చినటువంటి అంశాన్ని, తినేటువంటి అంశాన్ని, వేసుకునే డ్రెస్సును కానీ వాళ్ళకు అనుకూలంగా మారాలి అని అంటే అక్కడ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కనిపించాలి. ఎందుకు వద్దు అనగానే సరే నాన్న ఇది వద్దులే వేరే తిన అన్నది చెప్పగలిగిన ఓపిక తల్లి దగ్గర ఉండాలి. నచ్చని రంగు అంటే పలానా చొక్కానే వేసుకోవాలి అని తల్లి బలవంతం చేయడం కాకుండా లెట్ ద చైల్డ్ టు సెలెక్ట్ వాట్ దే వాంట్. అలాంటి ఉన్నప్పుడు ఆ డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్లో సెల్ఫ్ డిసిప్లిన్ రావడానికి అవకాశం వస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడైతే వస్తుందో పిల్లలకి తెలియకుండానే సమయం పట్ల, కాలం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి వస్తుంది. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, మనకి ఏ మంచి లక్షణాలు వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక్క మంచి లక్షణం నేర్చుకుంటే చాలు అనేవాడు. అదేమిటి అని అంటే సమయ పాలన, టైం మెయింటెనెన్స్ అని అన్నది, సమయాన్ని పాటించడం అన్న ఒక్క లక్షణం వస్తే ఆటోమేటిక్గా మిగిలినటువంటి మంచి లక్షణాలన్నీ దాని వెనకాల జతపడి నడుస్తాయి అని చెప్పారు. ఆయన జీవితంలో దాన్ని అనుసరించి కూడా చూశారనమాట. కాబట్టి ఇలా మనం కుటుంబానికి సమాజానికి మధ్య ఉండేటువంటి అంశాలను గమనించాలమ్మా. చాలా బాగా చెప్పారు సార్. ప్రవర్తనకి కారణాలేంటి, ఈ సామాజికవేత్తలు, మన మనోవిశ్లేషణ శాస్త్రవేత్తల గురించి వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచాలి అన్నారు, పిల్లల ప్రవర్తన, వాళ్ళ ఎవరిని అనుసరిస్తారు, ఎవరిని అనుకరిస్తారు, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు సార్. చివరిగా మా ప్రేక్షకుల గురించి ఒక ప్రశ్న సార్. పిల్లలకి సోషల్ స్కిల్స్ ఎలా నేర్పాలి, గోల్డెన్ రేషియో అంటే ఏంటి, అసలు దాని గురించి ఒకసారి. మంచి ప్రశ్న అమ్మా. పిల్లలకి మంచి ప్రవర్తన నేర్పడం అన్నప్పుడు, సోషల్ స్కిల్స్ నేర్పడం అన్నప్పుడు గోల్డెన్ రేషియో గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. గోల్డెన్ రేషియో అంటే మనం ఇక్కడ ఏం చెప్తామంటే పిల్లలకు చేసేటువంటి పనులలో, పిల్లల అభిరుచుల్లో, పిల్లలకు ఉండేటువంటి అలవాట్లలో చాలా వేరువేరుగా ఉండేవి మనకు కనిపిస్తాయి. అంటే మన పెద్దవాళ్ళ దృష్టిలో చూసినప్పుడు ఇవి చెడ్డవి అని మనం అంటాం. ఉదాహరణకి పిల్లలకి రాయడం, ఒక 4-5 ఏళ్ల పిల్లలు వయసు ఉండేటువంటి పిల్లలకి ఏ పెన్నో పెన్సిలో దొరికితే గోడల మీద అంతా రాసేస్తారు, రాయడం అలవాటు. కానీ దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి.
పిల్లలు మాట్లాడేటువంటి వాటిల్లో చెడ్డ మాటలు ఉంటాయి, దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. అలా పిల్లల ప్రవర్తనలో ఉండేటువంటి విషయాల్లో ఏవైతే మంచి అంశాలు ఉంటాయో ఆ మంచి అంశాలను మాత్రమే మనం ప్రోత్సహించి చెడు అంశాలను పక్కన పెట్టాలి. ఎక్కువ మంచి అంశాలను ప్రోత్సహించడం ద్వారా పిల్లలు వాటిని పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని గోల్డెన్ రేషియోలో ఏమంటారంటే పిల్లలకి 10 అంశాలను మనం చెప్పాలనుకున్నప్పుడు పిల్లలు చేసే 9 మంచి అంశాలను గురించి మాట్లాడి ఒక్క చెడ్డ అంశం గురించి చెప్పాలి అని అంటారు. దీనిని మనం గోల్డెన్ రేషియో అంటాం. అంటే పిల్లల మంచి అలవాట్లను ప్రోత్సహించడానికి పనికొచ్చేటువంటి అంశం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ని పిల్లల మీద రుద్దకూడదు అని అన్నది మనం గమనించాలి. నాకు మా వాడు అంటే వీళ్ళు ఒక సొసైటీలో స్టేటస్ సింబల్గా అనుకుంటారు. మా పిల్లలు అని అన్నది నా సొసైటీ స్టేటస్ సింబల్ని పెంచడానికి ఒక సాధనంగా భావించడం అన్నది కూడా ఎంత మాత్రం సరికాదనమాట. పిల్లలకి వాళ్ళవైనటువంటి అభిరుచులు వాళ్ళ సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి వాటిల్లో పెంపొందడానికి అవకాశం ఇవ్వాలి. అదే సందర్భంలో ఈ బాధ్యతను తీసుకోవడంలో తల్లితో పాటు తండ్రి కూడా సమానమైనటువంటి పాత్ర పోషించాలి. అయితే తండ్రిని చాలా సందర్భాల్లో ఆయన కుటుంబ బాధ్యతను పోషించేటువంటి బ్యాక్ బెంచర్ లాగే చూస్తాం. కానీ పిల్లల పెంపకంలో తల్లి బాధ్యత ఎంతో అందుకు సమానమైనటువంటి బాధ్యత తండ్రి కూడా తీసుకోవాలి. కాబట్టి ఇవి రెండూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల ప్రవర్తన సమర్థవంతంగా సాగడానికి అవకాశం ఉంటుంది. ఇవి రెండు ఏం చేస్తాయంటే సోషల్ స్కిల్స్ని పెంపొందించడానికి అవకాశం వస్తుంది. అంటే పిల్లలు రేపొద్దున సమాజంలో కలిసి పనిచేయాలి, సమాజంలో ఇతర మనుషులతో కలిసి పనిచేయాలి. ఆధునిక సమాజంలో 21వ శతాబ్దంలో మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే వ్యక్తిగతంగా నేనొక్కడినే ఎదుగుతాను అంటే సాధ్యం కాదు. 21వ శతాబ్ద నైపుణ్యాలలో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం కలిసి పనిచేయడం, కొలాబరేటివ్ వర్కింగ్ కల్చర్, ఇతరులతో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, ఇతరులకి నొప్పించకుండా ఒప్పించే క్రమంలో మాట్లాడేటువంటి విధానం, ఇవన్నీ కూడా సోషల్ స్కిల్స్లో మనకు అవసరం అవుతాయి. కాబట్టి ఇలాంటివి రావాలి అని అంటే పిల్లలు స్నేహితులతో కలిసి మాట్లాడే కల్చర్, ఆటలాడుకునే కల్చరు, ఇచ్చిపుచ్చుకునేటువంటి కల్చరు కుటుంబం ద్వారా పిల్లలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి 21వ శతాబ్ది తల్లిదండ్రులుగా అందరూ మారాలి అని కోరుకున్నట్లయితే ఈ పాజిటివ్ పేరెంటింగ్ అన్నటువంటి అంశాలని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి ముందు వాటిని మనం ఆచరించాలి. మన స్క్రీన్ టైంని మనం జాగ్రత్త పడాలి. మన ఇంట్లో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను పాటించే విధానం పట్ల మనకు కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలి. ఆహారం ద్వారా ఎలాంటి అపసామాన్యతలు వస్తాయి, పోషకాహారాన్ని పిల్లలకు అందించడంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలన్నటువంటి అవగాహన, జ్ఞానము తల్లిదండ్రులకు ఉండాలి. సమయ పాలన పట్ల తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలి. అలాగే డబ్బుని వినియోగించేటువంటి క్రమంలో డబ్బు పట్ల జాగ్రత్త ఏమిటి, మనీ బ్యాలెన్స్ అంటే ఏమిటి అన్న దాని పట్ల కూడా తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్ను కూడా తల్లిదండ్రులు ఎలా పాటించాలో కూడా తెలుసుకుని ఉండాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఒక నాణ్యమైన ఉత్తమమైనటువంటి పౌరులని సమాజానికి అందించడానికి ప్రతి కుటుంబం కూడా ముందుకు రావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ తరం తల్లిదండ్రులందరూ కూడా 21వ శతాబ్ద నైపుణ్యాలను పొందినటువంటి తల్లిదండ్రులుగా అటు సాంకేతికతను వినియోగించుకుంటూ ఇటు సాంప్రదాయపరమైనటువంటి మన నీతి నియమాలని, విలువలని, కట్టుబాట్లని పాటిస్తూ ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రతి తల్లి తండ్రి కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ప్రముఖ రచయిత ఒక మాట అంటాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ యూ, దే జస్ట్ కమ్ త్రూ యూ అంటాడు అనమాట. పిల్లలకి చాలా ఆలోచనలు, అలవాట్లు ఉంటాయి. వాళ్ళు ఎవరు అనంటే ముందుకు దూసుకుపోవడానికి తోడ్పడేటువంటి బాణం లాంటి వాళ్ళు. తల్లిదండ్రులు ఆ బాణాన్ని ఎక్కుపెట్టడానికి సహాయపడేటువంటి విల్లు వంటి వాళ్ళు. కాబట్టి బాణం ఏ దిశగా దూసుకుపోవాలి అని అన్నది విల్లు సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులుగా ఉండాల్సినటువంటి అవసరం ఇవాళ మనకు కనిపిస్తుందమ్మా. ఒక ప్రముఖ విద్యావేత్తగా, ఒక బాధ్యత కలిగిన సామాజికవేత్తగా మీరు ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు సార్, మా ప్రేక్షకులకు అందించారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం ద్వారా అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. ఇదండి ఈనాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. ధన్యవాదాలు.